క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. క్రైస్తవులు ఒక్కొక్కరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. క్రీస్తు పుట్టుక జన్మదిన వేడుకలు తెలియజేస్తూ అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపమని, ఆయన చూపిన మార్గం అందరికీ అనుసరించదగినదని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రభు యేసు జన్మించిన రోజు, చాలా పవిత్రమైనటువంటి రోజు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ సుఖ సంతోషాలతో ఉండడం కాకుండా వారిచ్చినటువంటి సందేశాలు కరుణ, దయ, క్షమాగుణం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సుఖశాంతులతో అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఒక మతాన్ని మరొక మతం గౌరవించుకునే విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా సర్వమానవాళి అన్ని పండుగలను కూడా అందరూ కలిసి సుఖ సంతోషాలతో చేసుకోవాలా. మరి ఒక మంచి సంస్కృతికి మన భారతదేశం ప్రతీకగా నిలబడతా ఉంది. మరి కొంతమంది ఈ మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలాంటివి భవిష్యత్తులో రాకూడదు. ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభుత్వం కూడా ఈరోజు, ఎందుకంటే చర్చిలు ఒక సర్వీస్ లాంటిది, చర్చెస్ లో చేస్తున్నటువంటి పాస్టర్స్ మరి ఆదాయాలు లేకుండా ప్రజలకి ఒక సన్మార్గాన్ని నేర్పిస్తా ఉన్నారు. దానికోసమే ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ గా పాస్టర్స్ కి 5,000, మౌజంకి, అదేవిధంగా మసీదులో ఉండే గురువులకి మరి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ